మై డియర్ ఇండియన్ మదర్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఒక 40-45 ఏజ్ వచ్చేపాటికి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఇంకా కొంతమందికి అయితే నీ రీప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువైనాయి ఇప్పుడు. ఇవన్నీ దేనికని అడిగితే మీరు చెప్పే రీజన్స్ ఏంటి తెలుసా? మేము ఇంట్లో పనులన్నీ, హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని మేమే చేస్తాం కాబట్టి మాకు ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఎస్, ఏజ్ పెరిగే కొద్దీ మీకు ఓపికలు అయిపోతాయి, బట్ అది ఒకప్పుడు 70-80s లో వచ్చాయి, బట్ ఇప్పుడు 40-45 కి స్టార్ట్ అయిపోయినాయి. దీనికి రీజన్ ఏంటో తెలుసా? మీకు ప్రాపర్ గా స్ట్రెంత్ ట్రైనింగ్ లేకపోవడమే. జిమ్ అంటే ఏదో పాష్ అని మీరు అనుకుంటారు, బట్ ఇది ఒక బేసిక్ నీడ్. జిమ్ అనే కాదు, అట్లీస్ట్ వాకింగ్ అయినా వెళ్ళండి. వాకింగ్ తో పాటు ఒక్క 20 minutes మీ బాడీ వెయిట్ ని యూజ్ చేసి మీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చు. మీకు 30-35 తర్వాత ఎవ్రీ ఇయర్ 1% మజిల్ మీరు లాస్ అవుతారు. దాని వల్ల మజిల్ అనేది వీక్ అయిపోతుంది. సో అప్పుడు మీకు యూజ్ అయ్యేది స్ట్రెంత్ ట్రైనింగ్. దీంతో పాటు మీరు కామన్ గా చెప్పే డైలాగ్ ఏంటి అంటే, మాకు జిమ్ అవసరం లేదు, ఇంట్లో పనులు సరిపోతాయి, మాకు డైట్ అవసరం లేదు, మేము చేసే పనులకి ఎలా తిన్నా పర్లేదు అని అనుకుంటారు. సో 40-45 తర్వాత కూడా మీ మజిల్ వీక్ అవ్వకుండా, ఎలాంటి పెయిన్స్ రాకుండా ఉండాలంటే ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. సో ఒక ఏజ్ వచ్చేపాటికి ఇలాగే ఉంటుందని చెప్పి కాంప్రమైజ్ అవ్వకండి. ఎన్ని పెయిన్స్ వచ్చినా సరే వాటన్నిటిని కాంప్రమైజ్ చేసుకొని వాటికి అలవాటు అయిపోయి ఇంకా వర్క్స్ చేస్తున్నారు చూసారా, దానికి గ్రేట్. బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డేలో ఒక్క 40 minutes కాంప్రమైజ్ చేయండి చాలు. స్టార్టింగ్ లో కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్.